ఒక 2 వీక్స్ బ్యాక్ మా బుడ్డమ్మని తీసుకొని కిడ్స్ వరల్డ్ కి అయితే వెళ్ళాము. కాదు మా ఫ్రెండ్ రమ్మంటే వెళ్ళాము. అదిగో తనే అనమాట మా ఫ్రెండ్. మమ్మల్ని అయితే రమ్మని కాల్ చేశాడు. కానీ అక్కడికి వెళ్ళాక ఎంత పిలిచినా పలకట్లేదు. చూడండి చుట్టూరు చూస్తున్నారు. ఇంకా పిలవగా ఎప్పటికో చూశాడు. వచ్చి కనీసం మమ్మల్ని పలకరించకుండా రావడంతో మా రౌడీ బేబీని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎంట్రీ ఫీజు ఉంటది. ఒక్కొక్క కిడ్ కి 350 రూపీస్ 450 రూపీస్ ఉంటది అనుకుంటా టికెట్. అసలు మా బుడ్డమ్మ ఏజ్ బేబీస్ కి టికెట్ ఇస్తారో లేదో కూడా మాకు తెలియదు. లోపల ఒక గుర్రపు బండి లాంటిది ఉంటే దాని మీదకి ఎక్కించి ఆడించడం స్టార్ట్ చేశారు. ఆపేసిన వెంటనే ఆ చూపు చూడండి ఎలా చూసిందో. ఇంకా మళ్ళీ ఊపడం అయితే స్టార్ట్ చేశారు. మా బుడ్డమ్మకైతే టికెట్ ఏం లేదు కానీ వాళ్ళ పాప కోసం ఒక టికెట్ తీసుకున్నారు. పాపతో పాటు పేరెంట్ కూడా ఒకళ్ళు వెళ్ళాలి. ఇంకా అలా మా బుడ్డమ్మని కూడా తీసుకెళ్లి కాసేపు ఆడిచ్చాడు. ఇక్కడ ఒక బెలూన్ మీదకి ఎక్కి ఆడుతుంది కదా, మరి ఆ రెండో బెలూన్ ఏం అడ్డం వచ్చిందని ఒక తన్ను దన్నిందో నాకైతే అర్థం కాలేదు. ఈ పిల్లల్ని ఆడించాలంటే ఓపిక చాలా ఉండాలి. ఇంకా లోపల బెలూన్స్, బాల్స్, గుర్రబండి అన్ని అయిపోయాక బయటకు వచ్చి ఇట్లా హార్స్ రైడ్ అయితే స్టార్ట్ చేశారు. తినే అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ పాప. మా పాప కంటే ఎగ్జాక్ట్ గా 1 year పెద్దది. ఈ హార్స్ రైడ్ అయితే మా బుడ్డది భలే ఎంజాయ్ చేసింది. యాక్చువల్ గా మేం భయపడుతున్నాం ఎక్కడ పడిపోతుందో అని చెప్పి, కానీ తను మాత్రం చాలా గట్టిగా పట్టుకొని పై నుంచి కింద వరకు చుట్టూరు చూస్తూ భలే ఎంజాయ్ చేసింది. యాక్చువల్ గా ఈ వీడియో మా బుడ్డమ్మకి ఫీవర్ రాకముందుది. ఆంజనేయ స్వామి టెంపుల్ కి కూడా వెళ్ళొచ్చాము ఆ రోజే. అక్కడికి వెళ్ళొచ్చిన 3rd డే నుండి ఫుల్ ఫీవర్ వచ్చింది. 3 days ఫీవర్ తో ఇబ్బంది పడితే ఆ ఫీవర్ తగ్గిన తర్వాత ఇంకో 3 days ఎలర్జీ లాగా వచ్చేసింది అనమాట. ఇప్పుడు వస్తున్న వైరల్ ఫీవర్స్ తగ్గిన తర్వాత స్కిన్ ఎలర్జీ టైప్ లో వస్తున్నాయి. నాకు ప్రెగ్నెన్సీ 6th month లో ఎగ్జాక్ట్ గా అట్లనే జరిగింది. అసలు నరకం అంటే ఏంటో చూసాను ఒక 3 days. మా పాపకు కూడా సేమ్ అట్లనే వచ్చేటప్పటికి అస్సలు తట్టుకోలేకపోయాను. రాత్రులు అసలు నిద్ర లేదు, కంటి మీద కునుకే లేకుండా కంటిన్యూగా ఏడుస్తూనే ఉండేది. లాస్ట్ వీక్ అంతా అట్లనే ఉంది. ఇప్పటికైతే పర్లేదండి, సెట్ అయింది. అంతే. ఈ వీడియో బై బై.